నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నాదమ్ముల్లాగా అన్యోన్యంగా అయితే ఉన్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే దానికి అందరికన్నా ముందు స్పందించింది ఎవరు అంటే నారా లోకేష్ గారు. ఏం మాట్లాడారో చూద్దాం రండి. ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మన ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత. ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాము. ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన మెజారిటీ ఎంత కాదు సార్. తిరుపతిలో కూటమి అభ్యర్థికి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి సార్. తిరుపతిలో కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేసినటువంటి జేఎంసీ శ్రీనివాస్ కి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది సార్. మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపా ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి. మొన్న జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేస్తే పట్టుమని 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి అక్కడ 21 సీట్లకు 21 సీట్లు గెలిచి 2 ఎంపీ గెలిచి భారతదేశ చరిత్రలోనే 100% స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి పవన్ అన్నయ్య ఎక్కడ. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళు నేను కించపరిచే విధంగా మాడుతాను, ఎగతాళి చేస్తా ఉంటాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఈ విధంగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నదమ్ముల్లాగా ఐక్యమత్యంగా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది జన సైనికులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళైతే రోజు ట్రోల్ చేసుకుంటా ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం అన్నదమ్ముల్లాగా చాలా అన్యోన్యంగా ఉన్నారు. పవన్ అన్న అని పిలుస్తాడు, పిలిచేది కూడా. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నారా లోకేష్ గారికి మంచి గౌరవ మర్యాదలు ఇస్తారు. కాబట్టి ఈ రెండు పార్టీ క్యాడరు సోషల్ మీడియా వేదికగా దయచేసి ట్రోల్స్ చేసుకోవద్దండి. వాళ్ళు బానే ఉన్నారు, మీరెందుకు కొట్లాడుకుంటారు, ఊరికే ఇంటర్నెట్ బొక్క తప్పితే ఇంకేమీ లేదు. కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కేవలంగా మాట్లాడితే దాన్ని తీవ్రంగా ఖండించారు మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు. ఈ విధంగా వాళ్ళు అన్యోన్యంగా అయితే ఉన్నారు. మీరు కూడా అన్యోన్యంగా ఉండండి. మీరు ఈ రెండు పార్టీ కార్యకర్తలు అన్యోన్యంగా ఉంటేనే 2029లో కూడా కూటమి ఇంకా భారీ మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి పంపించేయచ్చును. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.